లోకస్తులకి నీకు తేడా కనిపించాలి. ఆకారంలో కనిపించాలా, ఆహారంలో కనిపించాలా, లేకపోతే క్రియల్లో కనిపించాలా? తేడా ఎలా కనిపించాలి? దేవుడు నమ్ముకున్నామని క్రియల్లో కనిపించాలా, వస్త్రధారలో కనిపించాలా? నిజంగా వస్త్రధారణ అనుకుంటే పెట్రోల్ బంక్ లో కూడా వేసుకుంటున్నారు. ఏంటది? యూనిఫామ్. వాళ్ళకి మనకి తేడా ఏముంది? అవునా? ఒక కంపెనీలో అంతెందుకు స్విగ్గీ ఆర్డర్స్ వేస్తారు చూసారా, వాళ్ళకు కూడా ఏముంది? యూనిఫామ్ అని తెలుసా? స్విగ్గీ అంటే జొమాటో కానీ స్విగ్గీ మనకి ఇంటికి పార్సల్స్ తెస్తారు కదా, టిఫిన్స్, బిర్యానీస్. వాళ్ళకి కూడా ఏముంది? వాళ్ళకే యూనిఫామ్ ఉంది. మరి క్రైస్తవులు కూడా యూనిఫామ్ పెట్టాడా? దేవుడు క్రియలు చూపించమన్నాడు, యూనిఫామ్ కాదు. ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని ఇంట్లో బారెట్టావు అనుకోండి, ఏంటి పరిస్థితి? తెల్ల బట్టలు వేసుకున్నాడు. తెలుపు అంటే పరిశుద్ధతకు సూచన అండి. బాగుంది. నేనేమో తప్పంట్లా, తెల్ల బట్టలు వేసుకో దాంట్లో ఉండే. తెల్ల బట్టలు వేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళి 4 బీర్ సీసాలు ఓపెన్ చేసి చికెన్ ముక్కలు తింటూ బీర్ తాగుతున్నాడు అనుకోండి, ఏమనాలి? ఇప్పుడు అతను భక్తుడు అందామా, పాప అందామా? చూసారు, మీరే చెప్పారు. అంటే వస్త్రధారణ కంటే ఇంపార్టెంట్ అంటే క్రియ, సత్క్రియ, ప్రవర్తన. అంతేనా? Download ShareChat.